హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అండర్ 1 lakh లోపల అంటే ₹1,00,000 లోపల మనకు బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 3 మంచి బ్రాండ్లే, ప్రాబ్లమ్స్ ఏం లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని వెహికల్స్లోనూ వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే బెస్ట్ వెహికల్స్ అనమాట. ఇవి మనకు ఎక్కువగా పెద్దగా మేము తిరగము. ఒక 10-20 కిలోమీటర్స్ టౌన్లోనే తిరుగుతాము, సిటీస్లోనే తిరుగుతాము. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అంతేకాకుండా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయే వాళ్ళు, అలాగే మనకు చిన్న చిన్న డ్యూటీలకు వెళ్లే వాళ్ళు దగ్గర ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ వెహికల్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎందుకంటే మనకు 20 కిలోమీటర్స్ డైలీ యూజ్ చేసినా కూడా మినిమం ప్రతి వెహికల్ 60 కిలోమీటర్స్ పైన మైలేజ్ ఇస్తుంది. అంటే మనం 3 రోజులకు ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి వెహికల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు కాస్ట్ చూసుకుంటే ఇవి కొన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్. మూట్లో మనకు ఒకటి మాత్రమే 1 lakh లోపల వస్తుంది. మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకు 1 lakh లోపలే వస్తుంది. కానీ మనకు దాన్ని అంటే ఇక్కడ తిరుపతి ట్యాక్సెస్ అన్ని కలుపుకొని ఒక 10,000 ఎక్స్ట్రా ఉంటుంది. 1,10,000 లోపల అయితే ఈ వెహికల్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ మూడు ఏవంటే, ఒకటి వచ్చి ఓలా S1X, ఇంకా రెండవది వచ్చి మనకు బజాజ్ చేతక్ బ్లూ 2901 అనే మోడల్ కొత్తగా ఒకటి వచ్చిందనమాట. అది ఒకటి. మూడవది మనకు టీవీఎస్ ఐక్యూబ్ లో 2.2 కిలోవాట్ అయితే లాంచ్ చేశారనమాట. వీళ్ళు మొత్తం 5 మోడల్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో 2.2 కిలోవాట్ మనకు అండర్ 1 lakh లోపల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత ఫైనల్ గా మనం ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి నేను మీకు చెప్తానమాట. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఓలా S1X గురించి తెలుసుకుందాం. ఓలా S1X లో దీంట్లో 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓలా S1X ఉంది, ఓలా X1X ప్లస్ ఉంది అనమాట. ఓలా S1X లో మనకి దీంట్లో 3 మోడల్స్ వస్తాయి. 4 కిలోవాట్ ఒకటి, 2 కిలోవాట్ ఒకటి, 3 కిలోవాట్ ఒకటి వస్తుంది అనమాట. ఓలా S1X ప్లస్ లో ఒకే మోడల్ వస్తుంది, 3 కిలోవాట్ మాత్రం. దీంట్లో మనకు అండర్ 1 lakh లోపల మనకు వచ్చే కాస్ట్ వచ్చే వెహికల్ చూసుకుంటే మనకు 2 కిలోవాట్ 3 కిలోవాట్ లో వస్తుంది. ఇది వచ్చి మనకు 75,000 లోపలే వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ షోరూమ్ ప్రైజే మనకు 75,000 వస్తుంది. ఇంకా మనకు దాన్ని మొత్తం చేర్చుకుంటే ఒక 85,000, 86,000 వరకు అయితే ఇది రావచ్చు అనమాట. దీంట్లో 2 కిలోవాట్ 3 కిలోవాట్ రెండు ఉన్నాయి. 3 కిలోవాట్ కూడా మనకు అండర్ 1 lakh లోపలే వస్తుంది. అంటే 89,999. మనకు ఎక్స్ట్రా చార్జెస్ వేసుకున్నా కూడా మనకు 1 lakh లోపలే అయితే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనకు స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మనకు ఓలా గురించి తెలిసిందే. దీంట్లో అయినా కూడా మీకు ఒకసారి దీని గురించి చెప్తాను. చిన్న చిన్న స్పెసిఫికేషన్ మనం చెప్తాం. పూర్తిగా డీప్ గా అయితే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్ని నా ఛానల్లో మనకు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఓలా S1X గురించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి 2 కిలోవాట్ 3 కిలోవాట్ మోటార్స్ తో వస్తుంది. అదే రేంజ్ చూసుకుంటే 95 కిలోమీటర్స్ ఒకటి, 150 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అనమాట. ఇవి ఖచ్చితంగా 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది మనకు. 75 to 60 కిలోమీటర్స్, 65 to 70 కిలోమీటర్స్ అయితే మనకు రేంజ్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది అనమాట. అలాగే 3 కిలోవాట్ లో మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకు డిస్ప్లే చూసుకుంటే మనకు 4.3 ఇంచెస్ నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే దీంట్లో నార్మల్ గా ఉంటుంది, టచ్ డిస్ప్లే కాదు. కానీ మనకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయి అవన్నీ దాంట్లో వస్తాయి. ఇది హబ్ మోటార్ తో వస్తుంది. 6 కిలోవాట్ హబ్ మోటార్ అయితే వస్తుంది. 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అలాగే మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 3.3 సెకండ్స్ లోనే మనకు 0 to 40 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇది అందుకుంటుంది అనమాట. వీటి పరంగా అయితే మనకు స్పెక్స్ పరంగా మంచి స్పెసిఫికేషన్ ఉండే వెహికల్స్ అనేది చెప్పాలి. ఇది ఓలాలో చిన్న చిన్న సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా నో ప్రాబ్లం. మనము రఫ్ గా యూజ్ చేయకుండా నార్మల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది పనికొస్తుందనే చెప్పాలి. లుక్ అండ్ వైజ్ గానీ అన్ని బాగుంటుంది. 34 లీటర్స్ పెద్ద బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయన్నమాట. 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది. కాస్ట్ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక 75 to 1 lakh లోపలనే దీని కాస్ట్ అయితే, రెండు వెహికల్స్ కాస్ట్ అయితే వస్తాయన్నమాట. ఇంకా దీంట్లో మనకు స్పెషల్ గా చెప్పుకోవాల్సింది 8 years వారంటీ, బ్యాటరీ వారంటీ. ఇంతవరకు ఏ వెహికల్ మీద కూడా ఇంత వారంటీ అయితే ఏ కంపెనీ కూడా ప్రకటించలేదనే చెప్పాలి. దీంట్లో మనకు 8 years అలాగే 80,000 కిలోమీటర్స్ రేంజ్ మనకు వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. అంతేకాకుండా దీంట్లో మొబైల్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. స్పెషల్ గా దీంట్లో ఫిజికల్ కీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓలా S1X ప్లస్ లో మనకి ఫిజికల్ కీ ఆప్షన్ ఉండదు, అది డిజిటల్ కీనే. దీంట్లో మాత్రం 3 వేరియంట్స్ లోను ఫిజికల్ కీని అయితే తీసుకొచ్చారనమాట.
ఆ వీడియో మీరు చూడకపోతే నేను కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడి నుంచి చూడండి. దాంట్లో మనకు క్లియర్ గా నేను దాని గురించి మెన్షన్ అయితే చేస్తున్నాను అనమాట. ఫిజికల్ కి ఉండే వెహికల్ ని నేను రివ్యూ చేస్తున్నాను, మీరు చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడి నుంచి చూడండి. మనం వచ్చి టీవీఎస్ ఐక్యూబ్ గురించి చూద్దాం. టీవీఎస్ ఐక్యూబ్ లో వీళ్ళు ఇప్పుడు కొత్తగా 2.2 కిలోవాట్ తో ఒక వెహికల్ అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళు కూడా 5 మోడల్స్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉండేది 2 మోడల్స్ అయితే ఉన్నాయి. అవి కాకుండా వీళ్ళు ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ, అట్లా ఎస్ఎస్ ఎస్ పేరుతో అట్లా 2-3 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో హై ఎండ్ ఎస్టీ అనమాట, 5.1 కిలోవాట్ అయితే వస్తుంది అనమాట అది బ్యాటరీ. దీంట్లో మనకు అండర్ 1 lakh లోపల వచ్చే వెహికల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది వచ్చి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండర్ 1 lakh లో ఉంటుంది. అలాగే మనకు కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు కాస్ట్ వచ్చి 1,07,989 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. బుకింగ్ చూసుకుంటే మనకు 5,000 రూపీస్ బుకింగ్ ఛార్జ్ అయితే పడుతుంది. ఇంక ఇందులో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు 140 Nm మనకు పీక్ టార్క్ పవర్ అయితే ఉంటుంది. బిఎల్డిసి మోటార్ తో వస్తుంది. 4.4 కిలోవాట్ మోటార్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. అంతేకాకుండా 2.2 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. IP67 రేటింగ్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే క్రాష్, ఫాల్, యాంటీ థెఫ్ట్ అలారం లాంటి సెన్సార్స్ ఇందులో వర్క్ అవుతాయి. అంతేకాకుండా డిస్క్ బ్రేక్స్ అనమాట, మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే మనకు వచ్చి 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. మంచి బూట్ స్పేస్, 30 లీటర్స్ అనేది బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా దీంట్లో వచ్చి మనకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు, అలాగే 75 కిలోమీటర్స్ మనకు రేంజ్ అయితే ఇందులో సర్టిఫైడ్ రేంజ్ 75 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇది కూడా అంతే 60 to 70 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకు ఇందులో కలర్స్ చూసుకుంటే 2 కలర్స్ ఉన్నాయన్నమాట, పార్ల్ వైట్ అలాగే మనకు వాల్నట్ బ్రౌన్ అనమాట. 2 కలర్స్ ఉన్నాయి. 10 degrees గ్రేడబిలిటీ అయితే ఉంటుంది. ఇక కాస్ట్ మనం ముందుగా చెప్పినట్టు 1,07,989 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. బుకింగ్ ఛార్జ్ మనకు 5,000 రూపీస్ పడుతుంది అనమాట. టీవీఎస్ బెస్ట్ బ్రాండ్, మనం కాదని చెప్పలేము. అయితే మనకు మామూలుగా ఓలాతో మాదిరిగా బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే 2 ఇంచుమించు ఒకే మాదిరినే ఉంటాయి. అలాగే మనకు ఫైబర్ బాడీతోనే వస్తుంది అనమాట, మెటల్ బాడీ అయితే కాదు. బిల్డ్ క్వాలిటీ అన్ని బాగానే ఉంటుంది. సర్వీస్ కూడా వీళ్ళది బాగానే ఉంటుంది. పెద్దగా కంప్లైంట్స్ అయితే లేవు. టీవీఎస్ తోలే వాళ్ళందరూ మనకైతే దీని గురించి బ్యాడ్ గా ఇంతవరకు కామెంట్స్ అయితే రాలేదు. సర్వీస్ గురించి కూడా ఏం పెద్దగా ఇష్యూస్ అయితే బయట రాలేదన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందులో టీవీఎస్ బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ వాల్యూ ఎలాగో వాళ్ళకు ఉంటుంది. ఇంకా మనము బజాజ్ చేతక్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ చేతక్ బ్లూ 2901 అనమాట. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది. ఇది ఇంకా షోరూమ్స్ లేకైతే రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు మొన్న పోయినప్పుడు 2 days పడుతుంది సార్ రావడానికి అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి 123 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది మెటల్ బాడీతో వస్తుంది అనమాట. అలాగే మనకు రౌండ్ కలర్ డిస్ప్లే, 5.5 inches కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. మోడ్స్ చూసుకుంటే దీంట్లో ఎక్కువ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. కలర్స్ ఇందులో 5 కలర్స్ అయితే వస్తాయి, బ్లాక్, రెడ్, వైట్, అలాగే బ్లూ, లెమన్ ఎల్లో, ఇట్లా మనకు 5 కలర్స్ అయితే ఇందులో ఉంటాయి. అలాగే ఇది వచ్చి 4.2 కిలోవాట్ మోటార్ తో అయితే వస్తుంది. 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. 90/90 12 inches టైర్ తో వస్తాయి అనమాట, 2 ఫ్రంట్ బ్యాక్. అలాగే మనకు ఇందులో కాంబీ బ్రేక్ సిస్టమ్స్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకు 3 years 50,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇది వచ్చి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అలాగే 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. బూట్ స్పేస్ అనేది కొద్దిగా చిన్నదనే చెప్పాలి ఇందులో. ఇంకా మనకు బుకింగ్ అమౌంట్ చూసుకుంటే 5,000 రూపీస్ బుకింగ్ అమౌంట్ అయితే ఉంటుంది. కాస్ట్ విషయానికి వస్తే 95,998 రూపీస్ అయితే కాస్ట్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇది మనకు దగ్గర 1,10,000 లోపలైతే ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. స్పెక్స్ పరంగా చూసారు కదా మీరు. బజాజ్ చేతక్ కంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బిల్డ్ క్వాలిటీ. వీళ్ళు మెటల్ బాడీతో తీసుకొస్తారు, ఒక నట్టు బోల్ట్ లేకుండా వెహికల్ అనమాట ఇది. ఒక ప్లస్ పాయింట్. అలాగే చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. ఈ మూడింటితో పోల్చుకుంటే లుక్ విషయంలో మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా తీసుకుంటే బజాజ్ చేతక్ తీసుకోవచ్చు. బజాజ్ చేతక్ బాగుంటుంది, ఎందుకంటే మనకు లుక్స్ విషయంలోనూ బాగుంటుంది, అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా ఉంటుంది. ఫ్యూచర్ అంటే మనకి ఎక్కువ రోజులు రావాలి, మన వెహికల్ లైఫ్ బాగుండాలి అని అనుకుంటే కళ్ళు మూసుకొని బజాజ్ చేతక్లోకి వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. కాదు మనకు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటాను, నాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలి, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉండాలి, రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఓలా S1 X లేకపోవడం బెస్ట్ అనమాట. ఇంకా నేను టీవీఎస్ ఐక్యూ గురించి చెప్పను, ఎందుకంటే ఇది 2.2 కిలోవాట్ లో మనకు 1 lakh పైన ప్రైస్ అయితే వస్తుంది. దీనిని నేనైతే ప్రిఫర్ చేయను, ఎందుకంటే అంత కాస్ట్ 2.2 కిలోవాట్ కి 1,10,000 పైన కాస్ట్ పెట్టడం అనేది నా దృష్టిలో వేస్ట్ అనే చెప్తాను. ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి, ఐక్యూబ్ గానీ మనకు ఇదే ఓలా S1 X గానీ
బజాజ్ చేతక్ కానీ ఈ రెండిట్లో మీరు తీర్మానం చేసుకోండి. ఒకటి బిల్డ్ క్వాలిటీ లాంగ్ లైఫ్ రావాలనుకుంటే మనకు బజాజ్ చేతక్ వెళ్ళిపోండి. లేదు నాకు నేను జాగ్రత్తగా వాడుకుంటాను, నాకు స్పీడ్ పరంగా మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆప్షన్స్ పరంగా అన్ని కావాలనుకుంటే ఓలా S1X లో, ఎందుకంటే ఓలా యాప్ లో అన్ని వస్తువులు మనకు దీంట్లో ఉంటాయన్నమాట. అదే మనం బజాజ్ చేతక్లోకి వెళ్తే దీంట్లో మళ్ళీ మనము టెక్ ప్యాక్ అనేది వేసుకోవాలి. అది వేసుకుంటే మనకు 5 years వరకు ఉంటుంది. అదే మనకు ఓలాలో అయితే మనకు లైఫ్ లాంగ్ మనకు టీవీఎస్ మనకు అన్ని ఆప్షన్స్ మొబైల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి రెండిట్లో ఇది నాకు తెలిసి బజాజ్ చేతక్ కానీ ఓలా S1X కానీ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నాకైతే ఒక రకంగా బజాజ్ చేతక్ బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ లైఫ్ లాంగ్ మనకు లాంగ్ లైఫ్ రావాలి అనుకునే వాళ్ళకు బజాజ్ చేతక్ అయితే బాగుంటుంది. ఒక రకంగా నేను ప్రిఫర్ చేస్తే ఓలా S1X చూపిస్తాను. ఎందుకంటే 90 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది, ఓ పెద్ద బూట్ స్పేస్ వస్తుంది, 34 liters బూట్ స్పేస్ ఉంటుంది. అంతేకాకుండా మనకు రేంజ్ పరంగా కూడా ఇది ఓకే, మనకు 95 kilometers అంటే ఇంచుమించు మనకు ఒక 70-80 kilometers అయితే ఛార్జింగ్ రేంజ్ అయితే రావచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నాకు నచ్చింది ఓలా. నేను ఓలా నచ్చిందని మీరు తీసుకోవాల్సిన పని లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చింటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.